మీరు దేని విషయమై పోరాడుతున్నారో దాంట్లో మీకు జయం ఉంటుంది. మీ శత్రు గుండె కరిగిపోతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. దేవుడికండి, ఈ మాట ఒక్కసారి ఇక్కడ ఆపుతున్నాను, ఈ వచనం చదువుతాం. దేవుడికండి మన జీవితంలో ఆయన కార్యము చేస్తాం గొప్పే కాదు, ఆయన ఏమైనా చేస్తాడు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ గాడ్. ఏదో మనకు చేయాలంటే దేవా నాకు చెయ్యి అని మనం ఏదో ఇది చేయాలి అది చేయాలి, 40 రోజులు ఉపవాసం ఉండాలి, కింద దొరలాలి, కొట్టాలి, పట్టాలి, ఇవన్నీ కాదు. దేవుడికి ఏది చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ సింపుల్. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నిజముగా తగ్గించుకుంటావా, నిజముగా సమర్పించుకుంటావా, నిజముగా నేను కావాలని నన్ను ప్రేమిస్తావా, నిజంగా నా పక్షాన ఉంటావా, నిజంగా నా సొత్తుగా ఉంటావా? ఐ యు రియలీ మైండ్? నువ్వు నిజంగా నా సొత్తు అయితే నేను ఏమైనా చేస్తానంటాడు దేవుడు. దేవుడు అంటాడు ఇశ్రాయేలుతో, నేను మీ తోడున్నాను, నేను చూపిస్తున్నా. శత్రువులకు తెలిసింది, వీరెళ్ళి వారి గురించి ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లే. వీరెళ్ళి నేను పలానా మేము ఇంత చేసాం, మేము అంత చేసాం, దీని ముందు నీ దగ్గరకు వస్తా, ముందు వీళ్ళిద్దరిని ఇలా చేసాము చెప్పారా? నాట్ రిక్వైర్డ్. వారు ముందు చేసిన వారి కన్నా వీరు ఎంతో గొప్పవారు, ఎందుకంటే వీరు ప్రొటెక్షన్ ఈజ్ వెరీ బిగ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్. యెహోషువ